కాంపిటీషన్ అనుకోవచ్చు? అందరి కాంపిటీషనే, అందరికి అంటే గేమ్స్ లోనా బ్యూటీలోనా ఏ దాంట్లో? అన్నిట్లో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు, అన్నిట్లో వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ కూడా బిగ్ బాస్ టైటిల్ని తీసుకుపోయే ఛాన్స్ కూడా వాళ్ళకే ఉంది వస్తే మాత్రం. షూర్, ఇది షూర్. ఎందుకంటే బయట మనం ఉండేది మనం కాదు. మరి మేమందరం రీతు సపోర్ట్ చేస్తున్నాం, మేమందరం కలిసి. కరెక్టే బ్రో, నేను కూడా సుమన్ శెట్టికే సపోర్ట్ చేస్తున్నా. రీతు గెలవాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్ చెప్పాలంటే మేము కామన్ మ్యాన్ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే నేను కూడా కామన్ మ్యాన్ కాబట్టి. కానీ బిగ్ బాస్ బిగ్ బాస్ లో చాలా వరకు కామన్ పర్సన్స్ లేదు, ఓన్లీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇద్దరే కామన్ మ్యాన్ ఉన్నారు. లోపలికి వెళ్ళినంత వరకే కామన్ మ్యాన్ ఎవరైనా కానీ, లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే. కాంపిటీషన్ దిగినాక అందరూ ఒకటి, ఎవరైనా కానీ కామన్ మ్యాన్ అయినా ఒకటి, ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒకటి, బాగా ఆడే వాళ్ళు ఎవరైనా ఒకటే. మా ఓడు చెడ్డోడైతే మాకు వద్దు, బయటోడు మంచోడైతే మాకు వద్దు. ఇందులో బయటోడు మంచోడు కాదు, బయటోడు లోపలోడు కాదు, మంచి చెడు మాత్రమే చూస్తాం. కాబట్టి సుమన్ శెట్టి గారు మాకు బాగా నచ్చారు. ఆయన గేమ్ ఎలా ఉందంటే నేచురల్ గా ఉంది చాలా. సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతే ఇన్ కేస్ నెక్స్ట్ రోజులో పెడతారా? నేను బిగ్ బాస్ చూడడం మానేసా బ్రో. సుమన్ శెట్టి గారు గెలవాలి. సుమన్ శెట్టి గారు గెలిస్తేనే మాలాంటి ఫ్యాన్స్ అనేది కూల్ అయిపోతాం. రీతు ఎలిమినేట్ ఏమైనా అవుతుంది మరి? లేదు లేదు, రీతు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తున్నారు? రీతు సపోర్ట్ చేస్తాం. రీతు బాగుండాలని. అర్థం కాదు. ఎక్కువ చూస్తున్నారంటే ఇంకా సుమన్ శెట్టి గారు, రీతు, ఆ మాస్క్ మ్యాన్ కూడా కొంచెం పర్లేదు, తనుజ వీళ్ళందరి వల్ల. ఇక్కడ ఏంటంటే ఆవిడ కూడా కరెక్ట్, కాకపోతే ఒక్కొక్కరిది ఒక అభిప్రాయం బ్రో. అంటే మీకు నచ్చిన హీరో ఉండొచ్చు, నాకు నచ్చిన హీరో ఉండొచ్చు, మన ఇద్దరు ఒకటి నచ్చాలని లేదు కదా. ఇప్పుడు నాకు నచ్చిన ఎవరంటే సుమన్ శెట్టి గారు. కాబట్టి మేము చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము, అంటే యజ్ఞం కానీ అటు పోతే బృందావన్ కాలనీ అన్నీ చూసాం. కాబట్టి ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు గెలవాలని, అంటే నేచురల్ గా ఉంది ఆయనకి. ఓకే, రీతు చౌదరి లవ్ లో ఫెయిల్ అయిపోయింది అనొచ్చా? నిన్న నామినేషన్స్ లలో డిమాండ్ పవన్ సేవ్ చేయలేదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే అది వాళ్ళ అభిప్రాయం. ఆయన సేఫ్ గేమ్ ఆడిండొచ్చేమో, తన వల్ల నాకు నెగిటివ్ వస్తుందని చెప్పేసి అనుకుని వచ్చేమో. తన సేఫ్ గేమ్ ఆడొచ్చాము. లోపలికి వెళ్ళినాక మనుషులు స్వార్థపరులు అవుతారు, సెల్ఫిష్నెస్ ఉంటుంది, గెలవాలని పట్టుదల ఉన్నప్పుడు. లేకపోతే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక స్ట్రాటజీ మాత్రమే, ఇంకా ఫైనల్ కాదు. ఇంకోటి ఏంటంటే మనం ఆడే గేమ్స్ వాటి వల్ల మనం లోపల పెట్టే గేమ్ల వల్ల మనము టైటిల్ విన్నర్ డిసైడ్ చేయలేము. వాళ్ళు ఉండే స్వభావం దాని వల్ల మనం డిసైడ్ చేస్తాం. అందులో మనకు నచ్చింది ఎవరంటే సుమన్ శెట్టి గారు. ఓకే, మరి ఇప్పటి వరకు నిన్న